2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో మరి జూలై మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి దాని గురించి మనం తెలుసుకోకన్నా ముందుగా ఈ నెల ఒక గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఈ జూలై మాసానికి సంబంధించి మనం గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ద్వారా గ్రహ సంచారము అనేటువంటిది జూలై మాసంలో ఎలా జరుగుతుందో చూస్తే కనుక శనిగ్రహ సంచారము మీనరాశిలో మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శని మీనరాశిలోనే ఉన్నారు. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారము మిథున రాశిలో సంచారం జరుగుతోంది. మే 22వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతుల యొక్క సంచారము, రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఈ జూలై మాసంలో ప్రత్యేకంగా మారేటువంటి గ్రహ సంచారములు జూలై 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేసేటువంటి రవిగ్రహ సంచారము 16 తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతోంది. ఈ యొక్క కర్కాటక సంక్రమణము అనేటువంటిది జరగబోతోంది. అయితే మేజర్గా అమ్మ ఈ యొక్క జూలై 27వ తారీఖు వరకు కూడా కుజగ్రహ సంచారము సింహరాశిలో ఉంటే 27వ తారీఖు అంటే నెలాఖరణ కన్యా రాశిలోకి కుజగ్రహ సంచారం రాబోతోంది. అయితే మేజర్గా ఈ జూలై మాసం అంతా కూడా బుధగ్రహ సంచారము కర్కాటక రాశిలోనే సంచారం చేయడం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా జూన్ 29వ తారీఖు అంటే ఈ మాసం చివరిలో వృషభ రాశిలోకి శుక్రగ్రహ సంచారం రాబోతోంది. ఆల్మోస్ట్ దరిదాపు జూలై 26వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలోనే శుక్రుడు ఉంటారు. 26వ తారీఖు దాటిన తర్వాత మిథున రాశిలోకి శుక్రుడు వెళ్ళడం జరుగుతోంది. ఈ విధంగా ఈ జూలై మాసంలో ఈ చంద్రగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి నడుస్తున్నాయమ్మ. ఈ జూలై మాసంలో ఈ గ్రహ సంచారాలు అనేటువంటివి ఎలా ఉన్నాయో ప్రధానంగా మనం చూస్తే ప్రతి ఒక్కరూ బాగా గమనించండి. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురువు యొక్క సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోందమ్మా. మీనరాశిలో శనిగ్రహ సంచారము మార్చి 30వ తారీఖు నుంచి జరగడం జరుగుతోంది సంచారము. మే 22వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతుల యొక్క సంచారము, రాహు కుంభరాశిలో అయితే కేతువు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మాసంలో జరిగేటువంటి సంచారములు మారేటువంటివి ఏమిటి అంటే రవిగ్రహ సంచారము జూలై 16వ తారీఖు దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి రాబోతోంది. మిథునంలోంచి కర్కాటక రాశిలోకి ట్రాన్సిట్ జరగబోతోంది. అయితే జూలై 27వ తారీఖు వరకు కూడా సింహరాశిలో కుజగ్రహ సంచారము 27వ తారీఖు తర్వాత నెలాఖరున కన్యా రాశిలోకి వెళ్ళబోతోంది. అయితే మేజర్గా జూలై మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే బుధగ్రహ సంచారం నడవబోతోంది. అంటే జూలై 16వ తారీఖు తర్వాత రవి బుధ ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో ఉంటారనమాట. ఇది ఎవరికి? మిథున రాశి వాళ్ళకి బాగా లాభము మనం చెప్పుకుందామండి. అయితే మేజర్గా ఈ జూన్ 29వ తారీఖు దగ్గర నుంచి వృషభ రాశిలోకి శుక్రగ్రహ సంచారం రాబోతోంది. జూలై 26వ తారీఖు నుంచి కూడా మిథున రాశిలోకి వెళ్ళబోతోంది. అంటే దరిదాపు జూలై మాసం అంతా కూడా ఈ వృషభ రాశిలోనే శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నడవడం జరుగుతోంది. ఈ చంద్రగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జూలై మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి నడుస్తున్నాయమ్మా. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే 12 రాశుల్లో మొదటిగా మేష రాశి వారికి ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, వివాహపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది అండ్ ఈ మాసంలో వారు ఏ విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. మేజర్గా మనం చూసుకుంటే అండి ఈ మేషరాశి వాళ్ళకి 2 నుంచి 4 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి అని చెప్పచ్చండి. బికాజ్ ట్రాన్సిట్స్ ఉన్నాయి కాబట్టి. ఒక్కొక్కటిగా మనం విడివిడిగా మాట్లాడుకుంటూ వెళ్తే ప్రధానంగా వీళ్ళకి 2వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారము చాలా బాగా యోగిస్తుందమ్మా. అంటే మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తుల్లో కానీ, సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేసేవాళ్ళు కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో తమ యొక్క ప్రతిభ వీటి ద్వారా బ్రతికేటువంటి స్వయం ప్రతిపత్తితో బ్రతికేటువంటి వాళ్ళు ఎవరైనా ఆ వృత్తుల్లో ఉంటే చాలా బాగుంటారు. మోడలింగ్ కానీ, యాక్టర్ కానీ, యాక్ట్రసెస్ కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే కళారంగంలో ముఖానికి రంగు వేసుకునేటువంటి ఏ రంగమైనా చాలా బాగుంటారు. బట్టల వ్యాపారం చేస్తున్నా, మాట ద్వారా బ్రతికేటువంటివి ఏవైనా అన్నీ అద్భుతంగా ఉండేటువంటి అవకాశములు, ఆకస్మిక ధనలాభము కలిగేటువంటి యోగము కూడా వీళ్ళకి చాలా బాగా ఉంటుంది అని చెప్పొచ్చమ్మా. సో ఏదో విధంగా డబ్బు అనేటువంటిది చేతికి అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందే అవకాశం కూడా వీళ్ళకి బాగా కనబడుతోంది. అయితే మేజర్గా రవి యొక్క బలము అనేటువంటిది వీళ్ళకి లేదు.
సో ఎందుచేత లేదు అంటే మేషరాశి నుంచి చూస్తే 3, 4 స్థానాల్లో రవి అనేటువంటి ఆయన సంచారం జరుగుతోంది. దీనివల్ల అనుకున్న సమయానికి అనుకున్న టైంకి పనులన్నీ అవ్వకపోవడం, స్తంభించిపోవడం అనేటువంటిది చూస్తారు. దీనికి తోడు ఏంటి అంటే సరైనటువంటి సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల, పని ఒత్తిడి వల్ల కావచ్చు, దేనివల్ల అయినా ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి ఆరోగ్య భంగాన్ని కూడా చూస్తారు. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే అమ్మా, ఈ యొక్క రవి బలం అనేటువంటిది లేకపోవడం వల్ల రాజకీయ పరంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు. రాజకీయవేత్తలకి కాస్త నిరాశ నిస్పృహలు కలిగించేటువంటి యోగంగా చెప్పచ్చు. ఈ మాసం ఖచ్చితంగా కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. దీనికి తోడు ఏమిటి అంటే బుధగ్రహ సంచారం అనేటువంటిది జూలై 24వ తారీఖు దగ్గర నుంచి చాలా బాగుంటుంది. సో ఈ 23 రోజులు కూడా జూలై మాసంలో బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. కానీ బంధుమిత్ర పరివారములు, పాత స్నేహితులు అందరినీ కూడా కలుసుకుని ఆనందంగా గడిపేటువంటి క్షణాలను కూడా అనుభూతి చెందేటువంటి యోగం వీళ్ళకి బాగుంటుంది అని చెప్పచ్చు. అయితే ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే కుజగ్రహ సంచారం అనేటువంటిది సింహంలో సంచారం చేయడం జరుగుతుంది 27వ తారీఖు వరకు. 27వ తారీఖు దగ్గర నుంచి కన్యలోకి వెళ్తుంది కాబట్టి వారం చివరిలో అంటే మాసం చివరిలో ఆల్మోస్ట్ జూలై 27వ తారీఖు దాటిన తరువాత నుంచి శుభవార్తలు వింటారు. భూలాభం కలుగుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ కనబడేటువంటి యోగం, సక్సెస్ చూసేటువంటి యోగము, నెలాఖరులో చూసేటువంటి యోగము, అదేవిధంగా వస్తు వాహన యోగాలు కూడా ఈ నెలాఖరులో కలిగేటువంటిది కనబడుతుందమ్మా. అయితే వీళ్ళకి గురుబలము అనేటువంటిది సామాన్యంగా ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండడం కోసం యాజ్ యూజువల్గా లాస్ట్ మంత్ ఏదైతే స్ఫటిక శివలింగానికి ఆరాధన చెప్పుకున్నామో అది తప్పకుండా మీరు మానకుండా కంటిన్యూ చేయండి. తర్వాత 12వ స్థానంలో శనైశ్వర సంచారము ఏలినాటి శని సూచన చేస్తుంది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించుకోండి. ఆరోగ్య రీత్యా ఈ కఫ సంబంధిత వ్యాధుల రీత్యా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో వచ్చే అవకాశం కనబడుతోంది. రాహుగ్రహ సంచారం చాలా బాగుంది. అంటే ఏదో విధంగా ఏదో ఒక సమయానికి ఆపద నుంచి కాపాడడానికి భగవత్ శక్తి అనేటువంటిది మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అని చెప్పచ్చు. పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారము సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కాస్త నిరాశ నిస్పృహలని దారికి తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మేషరాశి వాళ్ళకి ఎస్పెషల్లీ లవ్ ప్రాబ్లం విషయంలో, సంతానం విషయంలో బికాజ్ కుజకేతుల యొక్క కంజంక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. అయితే ఈ మాసం చివరిలో వీళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఏమిటి అంటే రవి బుధుల యొక్క కంజంక్షన్ యాక్టివేట్ అవుతోంది కాబట్టి మాసం చివరిలో ఆల్మోస్ట్ 24వ తారీఖు దాటిన తర్వాత ఆఖరి వారంలో అద్భుతమైన రాజయోగం కనబడుతుందమ్మా. తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ కుటుంబం దగ్గర నుంచి సపోర్ట్ దొరుకుతుంది. తల్లిదండ్రులతో పుట్టింటితో ఏదైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. గృహ సంబంధిత విషయాల్లో అద్భుతమైన రాణింపు చూస్తారు. అన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పచ్చు. అయితే మేజర్గా ఏమిటి అంటే జాగ్రత్త పడాల్సింది ఆరోగ్యము. ఈ మాసంలో మేజర్గా జాగ్రత్త చూసుకోండి. తర్వాత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఈ మాసంలో కాస్త నిరాశ ఎదురవుతుంది అని కూడా చెప్పొచ్చు. మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా వారి జాతక రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో మాగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచార రీత్యా జూలై మాసంలో వీళ్ళకి నడిచేటువంటి పరిస్థితులు. అయితే ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ గోచారంలో బాగాలేదని ఇబ్బంది పడాల్సిన పని లేదు, బాగుందని సంబరం చేసుకోవాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్ అనేటువంటి చాలా యూనిక్గా ఉంటుంది. అది 60% మీ మీద ప్రభావితం అవుతుంది కాబట్టి దాన్ని చూసుకుని ముందడుగు వేస్తూ ఒక్కొక్క సమస్యని అధిగమిస్తూ భగవత్ శక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఈ రెమెడీస్ని తప్పకుండా ఫాలో అయితే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. అలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసి తప్పకుండా మీతో మాట్లాడి మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తాను. థ్యాంక్ యూ మాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.